ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం వెనకుక్సుల బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేద్దాం. ఓకేనా? వెనకుక్సుల బ్లౌజ్ అంటే మనం వెనక ఏం పెట్టాలి? యూ షేప్ పెట్టాలి. ముందు వచ్చేసి స్టార్ నెక్ పెట్టాలి. మనకి అంటే మరీ ఎక్కువగా లావుగా లేకుండా సన్నగా ఉన్న వాళ్ళకి, సన్నగా అంటే ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుంది కదా, 26 నడుము సైజు అంటే 26, 28 మధ్యలో ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మనం ముందుక్సుల బ్లౌజ్తో వెనకుక్సులు ఎలా కట్ చేయాలి యూ షేప్ పెట్టి. ఓకేనా? ఇవి చాలా ఇలాంటివి ఏంటి అంటే మనకి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొంతమంది కటింగ్లు అవి ఇవి ఎలా చేయాలని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అలాంటి టెన్షన్ మీకు ఉండదు ఈ యొక్క వీడియో చూస్తే. ఓకేనా? అయితే ఇది ఫ్రంట్స్ కట్టు, బ్యాక్ ఓపెన్, వెనక యూ షేపు, ముందు వచ్చేసి మనకు పాన్ గల్ల అనమాట. పాన్ అంటే 3 మూలల నెక్. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది యథావిధిగా ఎలా అయితే ఉందో అలాగే మనం నార్మల్ బ్లౌజ్ లాగానే ఇది కూడా మనం వేసేసుకోవాలన్నమాట. డ్రాయింగ్. ఓకేనా? ఇది ఇలా కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా పెట్టేశాను. ఎందుకంటే ఇది వచ్చేసి పైకి ఇది ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ కొంచెం క్రాస్ తీయాలి కాబట్టి మనం ఇది ఫ్రంట్ అనమాట. ఇప్పుడు నేను తీసేది బ్యాక్ పార్ట్ డ్రాయింగే వేస్తున్నాను, ఎందుకంటే 2 సేమ్ ఉంటాయి కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? దీన్ని ఇలా వేసేసుకొని ఇక తర్వాత దీన్ని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే యూ షేప్కి ఒక 2.5 ఇంచెస్ వెడల్పు మీద భుజాల మీద గీత అనేది గీసేసుకోవాలి. తర్వాత షోల్డర్ గీత గీసేసుకోవాలి. ఇది ఇలా. తర్వాత చంక కింద భాగాన్ని తీసుకోవాలి. ఇది ఇంతే, ఒకదానెమ్మటి ఒకటి కంప్లీట్ చేసుకోవాలి వర్క్. ఓకేనా? ఇక ముందు ఫ్రంట్స్ కట్ తీసుకోవాలి అంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎగస్ట్రానే మనం పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు ముందు నెక్కు ఈ ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే మనం డీప్ అనేది పెట్టాలి. ఇలా ఇంతవరకు ఉందన్నమాట లెక్క మనకి. ఓకేనా? చాలా బక్కగా ఉంటారు ఈ సిస్టర్ వచ్చేసి. ఇప్పుడు దీనికి ఈ నెక్ పెట్టాలి మనం, ఈ నెక్. ఓకేనా? అయితే ఈ నెక్ మనం ఫస్టే కటింగ్ అనేది చేసేసుకుందాం. కొంచెం కిందికే పెడుతున్నాను. ఇలా పెట్టేసి ఇంకా యథావిధిగా మనం బ్యాక్ ఫ్రంట్ కూడా దీంట్లోనే తీసేస్తున్నాను. ఇలా తీసేసుకొని బ్యాక్ తీసిన తర్వాత మనం ఫ్రంట్స్ కట్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇలా తీసేసి ఇక్కడ కొంచెం ఉండి లేనట్టుగా కొద్దిగా క్రాస్, ఇక్కడ కూడా ఉండి లేనట్టుగా కొద్దిగా ఇలా. ఓకేనా? ఇలా తీసేసుకొని మళ్ళీ ఒక్కసారి ఈ నెక్ను ఒక్కసారి కొంచెం నీట్గా ఇలా చేసేసుకుందాం. ఓకేనా? ఇలా తీసేసుకోవాలి. నెక్ కనిపిస్తుంది కదా మీకు. ఇలా తీసేసుకొని మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ కూడా ఒక్కసారి మళ్ళీ సరిపోతుందా లేదో తీసుకోవాలి. నేనేమో అందాజా తీస్తున్నాను, మీరు కొలతల ప్రకారం ఎవరికి ఎంత పెట్టాలి నేను ఇంత ముందు చెప్పిన ఫార్ములాల ప్రకారం మీరు తీసేసుకోండి. ఓకేనా? ఇది ఇలా తర్వాతకి ఇది వచ్చేసి ఇక్కడ కాటు 3.5 ఇంచులు పెట్టి ఒక కాటు పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఈ ఫ్రంట్స్ కట్ అనేది నేను తర్వాతకి చేస్తాను. ముందు వచ్చేసి బ్యాక్ పార్ట్ చేసుకుందాం. చాలా సింపుల్ అన్నమాట. ఇది ఎలా చేయాలో అనుకుంటూ ఉంటారు. మళ్ళీ నేను బోట్ నెక్ కూడా వీలైతే చూపిస్తాను. ఇంక ఇది ఇలా ఈ ఓపెన్ పార్ట్ ఇప్పుడు మన వైపుకి ఇదేంటి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కదా, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ ఓపెన్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇంక ఇది ఇలా వేసుకొని చూడండి, ఈ అంచుల వైపుకి కొంచెం తగ్గించాలి. ఇంకొద్దిగా మనకి ఇక్కడ కూడా గ్యాప్ రావాలి. బ్యాక్ ఫ్రంట్ తీసాను కాబట్టి ఇది ఇలా కిందికి అనుకొని ఇది ఎలా అయితే ఉందో అలాగే కటింగ్ చేసేసుకుందాం. కొంచెం తక్కువే చేసుకోండి బ్యాక్ పార్ట్, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మనకి అది ఉంటుంది కాబట్టి ఫ్రంట్స్ కట్ నేను కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాను. తర్వాతకి అంచు అనేది పూర్తిగా తీసేసి ఇలా కటింగ్ చేసుకొని తర్వాతకి యథావిధిగా దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. సింపుల్గా ఇలా చేసేసుకోవాలన్నమాట. మనం ఇలా చేసుకుంటే ఏది లేకుండా ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఇక్కడ కాటు పెట్టేసి చక్కగా మనం బ్యాక్ పార్ట్ అనేది ఇలా సింపుల్గా తీయాలన్నమాట. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కాటు, మళ్ళీ డాట్స్ దగ్గర ఒక కాటు పెట్టేసి ఇప్పుడు యూ షేప్ అనేది మనం ఎలా తీయాలి అనేది మీకు చెప్తాను. ఓకేనా? బ్యాక్ పార్ట్లో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఏంటి అంటే మనం నార్మల్ బ్లౌజే కదా, బ్యాక్ పార్ట్ డీప్ ఎంత అయితే ఉందో అంతే మనం చూసుకోవాలి. ఇటువైపు ఖర్చు, ఇటువైపు నెక్ వైపు ఖర్చు అనేది గీసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలన్నా, ఇంకా ఎక్కువ బ్రాడ్ రావాలంటే 3.5 కూడా మనం పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇక తొడిగే వాళ్ళని బట్టి మనం ఆ నెక్ అనేది మనం డ్రాయింగ్ అనేది వేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా వేసేసి నేనేం చేస్తున్నానంటే ఇలా చూడండి, చక్కగా ఇలా కటింగ్ చేసేస్తున్నాను.
పైకి వచ్చేసరికి కొంచెం తగ్గించాను అనమాట. ఇప్పుడు ఇది నార్మల్ ఈ నార్మల్ కాదండి, ఇది మనకి నేను తీసింది ఏంటంటే రౌండ్ నెక్. ఇప్పుడు నేను తీసింది ఏంటంటే యూ షేప్, కొంచెం యూ షేప్ అనమాట. అంటే ఇక్కడికి వచ్చేసేసరికి మనం ఈ రౌండ్ని ఆటోమేటిక్గా కొంచెం ఇలా తీసుకోవాలి, ఇలా. ఓకేనా? ఇలా తీసేసుకుంటే మీకు చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా ఏజ్ తగ్గింపులు ఏమి లేకుండా ఇలా తీసేసుకోండి. చాలా చక్కగా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం థ్రెడ్స్ పెట్టిన తర్వాత కొద్దిగా ఇది ఏమవుతుందంటే ఇలా వస్తుందన్నమాట, కొద్దిగా కరెక్ట్గా ఉంటుంది వేసుకున్న తర్వాత. ఓకేనా? ఇక బ్యాక్ పార్ట్ అనేది వేసేసాము. కొంచెం నాకు షోల్డర్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది, ఈ షోల్డర్ అనేది కొద్దిగా తీసేద్దాం. ఓకేనా? ఈ మూలలు ఇక్కడ మనకు కొంచెం జారకుండా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని చూడండి, ఈ భుజాలు అనేది జారకుండా ఇలా పెట్టేసి తర్వాతకి ఈ షోల్డర్ దగ్గర కొంచెం తగ్గిద్దాం. ఓకేనా? ఎందుకంటే ఇక షోల్డర్ ఎక్కువగా ఉండకూడదండి. ఇలా యూ షేప్లు అవి ఇవి తొడిగినప్పుడు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పెట్టడానికి మనం ట్రై చేయాలి. ఓకేనా? ఇప్పుడు తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇక దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి దీన్ని ఇలా అనుకొని ఇక ఇప్పుడు రాసి బుట్ట ఈ హ్యాండ్స్కి మనం పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసుకొని చక్కగా ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా పెట్టుకొని చూడండి. ఇంకా ఇది కరెక్ట్గా వీళ్ళకి ఈ చెయ్యి అనేది చాలా ఎక్కువగా ఉందండి, కొంచెం నేను తక్కువ పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఈ లూజ్ అనేది నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. తర్వాతకి ఇక్కడికి వచ్చేసి ఈ లూజ్ అనేది పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి చూడండి, ఇలా చెయ్యి కొంచెం తగ్గించమన్నారు కాబట్టి నేను ఇంత డౌన్ తీసాను అనమాట. ఇంత డౌన్ తీస్తేనే మనకి ఈ యొక్క వీడియో అనేది ఇది అనేది మనకు సెట్ అవుతూ ఉంటుంది, హ్యాండ్ అనేది. ఓకేనా? ఇలా పెట్టేసి దీన్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ కాటు పెట్టేయాలి, ఇక్కడ కూడా మనం కాటు పెట్టేయాలి. పెట్టేసి ఇప్పుడు దీనికి మనం బ్యాక్ ఫ్రంట్ అనేది తీసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ అనేది చాలా అవసరం అనమాట మనకి. కొంచెం బ్యాక్ ఫ్రంట్ అనేది కొంచెం చాలా అవసరం. మనం ఇలా కొద్దిగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇక్కడ మనం కాటు పెట్టేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనకి బ్యాక్ ఫ్రంట్తో సహా మనం రాసి బుట్టాన్ని పెట్టేసాము ఆల్రెడీ. ఇక్కడ మనం ఎక్కువ అంటే 3 ఇంచెస్ పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది, 2 ఇంచెస్ పెట్టుకుంటే తక్కువ వస్తుంది అనమాట. అది ఇక మన ఇష్టం. ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి 3 ఇంచెస్ పెట్టండి, తక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి 2 ఇంచెస్ పెట్టండి. ఇక మిగిలిన క్లాత్లో మనం ఏంటంటే షేప్ బెల్ట్, ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ అయితే లేదు, వేరే వాటికైతే షేప్ బెల్ట్ పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కట్ అనేది కట్ చేయాలి. ఇది ఎలా కట్ చేస్తానో చూడండి. ఓకేనా? ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి 3 పెట్టాలండి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 3.5, ఇంకొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 4 కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? తర్వాతకు వచ్చేసి మనం పైనుంచి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్కి మనం పాయింట్ అనేది పెట్టాలి. ఇలా 10 ఇంచెస్కి పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా మనం గీసేసుకోవాలి. గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం సెంటర్ పెట్టుకోవాలన్నమాట. సెంటర్ అంటే ఏది మనకి ఈ రెండు కూడా కలుపుకొని ఎక్కడికైతే వచ్చిందో అక్కడ కొంచెం సెంటర్ అనేది అటు పెట్టుకోవాలన్నమాట మనం. ఇలా పెట్టేసుకొని చక్కగా మనం దీంట్లో కలుపుకోవాలి. ఇది కొంచెం వెడల్పుగా ఉన్న వాళ్ళకైతే బాగా క్రాస్ వస్తుంది, బక్కగా ఉన్న వాళ్ళకి లైట్గా వస్తుంది అనమాట. అదొక్కటి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? తర్వాతకి దీన్ని ఇలా స్ట్రైట్గా మనం ఇలా దీంట్లో కలుపుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలాగో ఇక్కడ ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా, మనం ఈ చంక కూడా మనకి పెరిగిపోయింది కాబట్టి కొద్దిగా మనం డాట్ కోసం కొంచెం ఆ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి మనం కొద్దిగా ఇలా కలిపేసుకోవాలి. ఈ పాయింట్ కాడ నుంచి మనం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా, నార్మల్ చెస్ట్ ఉన్న సిస్టర్స్కి తక్కువగా ఇలా మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఈ బ్లౌజ్కి నార్మల్గానే ఉంది కాబట్టి నేను నార్మల్గానే 1.5 ఇంచెస్ తీసేసాను. ఇంకా కొంచెం హెవీగా మంచిగా రావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ పట్టించండి. ఇలా పట్టించేసి దీనికి వచ్చేసరికి మళ్ళీ ఇలా కలిపేయాలన్నమాట. అక్కడ మనం కలిపితేనే ఆ యొక్క మనకి ముందు డాట్స్ అనేవి లేసి ఉంటాయి అన్నమాట మంచి కరెక్ట్గా. ఓకేనా? ఈరోజు వచ్చేసి మనం ముందు ఉక్సుల బ్లౌజ్తో వెనక ఉక్సులు ప్లస్ యూ షేపు, ముందు ఫ్రెండ్స్ కట్, మళ్ళీ 3 మూలలు అంటే పాన్ గల్లా పెట్టి ఎలా కట్ చేయాలి అనే దాని గురించి చక్కగా అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకున్నాము. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను అడగండి. ఈసారి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ డౌట్ని నేను క్లియర్ చేస్తాను. ఓకేనా?